ఏంది అది ఎక్కడున్నదో మళ్ళోసారి చెప్పు. అదేరా తూర్పు దిక్కున ఉత్తర ఇంట్ల. సచ్చింది గొర్రె. వామ్మో, ఆ పేరింటేనే నా పేలాలు ప్యాక్ అయిపోతున్నాయి. తూర్పు దిక్కు ఎవడైనా పోతాడారా? అది ఎంత డేంజర్ ప్లేస్ రా. దాని గురించి నాకు కూడా భయం ఉందిరా, కానీ మా తాత చెప్పిండంటే అది 100% ఖచ్చితం. అరే నువ్వేమంటావు అశోక్? ఈ దయ్యాలు భయాలు పక్కకు పెడితే అది నిజంగా ఆడుందా? ఉందని ప్రూఫ్ ఏంది? అరే అటువైపు మా ముసలోడు తప్ప ఎవడు బోర్రా. ఆయన చెప్పిండంటే అది ఫిక్స్. బంగారం ఉన్న తాట మూరడంత ఎత్తున్న ఆకులేని చెట్టు ఉంటుందట్రా. ఈ ఒక్కసారికి నా మాటినరా. కానీ ఉత్తరింట్లోకి పోవుడు ఎట్లా? ఎవడు పోతాడు? నేను పోతా. నీ అవ్వ గీదారా గీ పాడబడ్డీలు చూసారా? ఊర్లందరూ భయపడుతుర్రు. అరే నువ్వు పాడబడ్డా గిడిపడ్డా అనకరా, నాకు అసలే ఉచ్చబడుతుంది. అవురా, గోడకి చెవులు ఉంటాయి అంటారు. అసలు సబ్బులు ఇది ఉత్తర, దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయో. యా 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 ఇస్ రీజనబుల్. నడురు బే నడురే. అరే గీడగాని నేను అదురుకొని చచ్చిందనుకో, నా శవాన్ని ఇంటి దగ్గర పడేయనరా, లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. ప్లీజ్ రా. రాబేరా. ఈ చెట్టు చూడు. రేయ్, మీ తాత చెప్పి నిజమేరా. ఒక్క కూడా లేదురా దీనికి. మీ తాత చెప్పి నిజమైతే బంగారం ఈయనే ఉండాలరా. ఈడ బంగారం వెళ్ళాలి. మీ తాత కాలగోనికే బంగారు బుర్ర వేపిస్తారా? మరి మా తాత అంటే ఏమనుకున్నావురా? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేనడరా లేదాస్ నడు.